నమస్కారం అండి. నా పేరు సంతోష్ నాయక్. నేను పటాన్చెరు జర్నలిస్ట్ను. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం జనం సాక్షి పేపర్లో పనిచేస్తున్నాను. ఇక్కడే అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామము ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఇల్లు నిర్మాణ దశలో ఉన్నా కానీ వాటికి ఇంటి నెంబర్లు మంజూరు చేశారని నాకు తెలియడంతో 200 పైగా గత 10-15 రోజుల కింద 200 పైగా ఇంటి నెంబర్లు మంజూరు చేశారని నాకు తెలిసి రావడంతో నేను వెళ్ళి ఒక నిర్మాణ దశలో ఉన్న ఒక బిల్డింగ్ ఒక షెడ్ది ఒక ఫోటో తీసుకొని నేను గ్రామ కార్యదర్శి అయిన సచిన్కి వివరణ అడగడం జరిగింది. ఆయన చెప్తా అని డీటెయిల్స్ డేటా ఇస్తా అని చెప్పారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 4-5 సార్లు ఫోన్ చేసి మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్కి రండి, నేను వివరణ ఇస్తా, లేకపోతే మీకు డేటా ఇస్తా అని చెప్పేసి నన్ను 5-6 సార్లు ఫోన్ చేశారు. నేను దగ్గరలో ఉన్నా కాబట్టి నేను సరే మండల గ్రామ పంచాయతీ ఆఫీసే కానీ చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళందరూ వాంటెడ్లీ అక్కడ గ్రామస్తులు ఆయన గ్రామ పెద్ద అయినా కానీ అడ్వకేట్ ముకీము, వాళ్ళ తమ్ముడు అజీము, గ్రామస్తుడైన స్వామి, మిగతా వాళ్ళ ఒక సిక్కులలో ఒక 5-6 రౌడీలు, వీళ్ళ అనుచరులు ఒక 10 మంది నన్ను పంచాయతీ ఆఫీస్కి చేరుకోగానే అక్కడే కాపు కాసి నేను జస్ట్ చేరుకోగానే నా మీద అటాక్ చేశారు. నా వెహికల్ని ఆపేసి నా కారు తాళం గుంజుకొని ఫోన్ గుంజుకొని నాపై దాడి చేశారు. అక్కడ నాపై ఘోరంగా దాడి చేశారు. నా బట్టలు చింపేసి ఊరోళ్ళను పక్కనున్న ఆ పక్క ఇళ్ళలో ఉన్న ఊరోళ్ళను పిలిచి ఉసుగొల్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నేను నా వల్ల కూల్చివేతలు జరిగినాయని చెప్పేసి నా మీద ఉసుగొల్పి నన్ను బట్టలు ఇప్పేసి మొత్తం ప్యాంటు బట్టలు ఇప్పేసి నా ఘోరంగా కొట్టి నన్ను చంపే ప్రయత్నం చేశారు. స్తంభానికి కట్టి కొట్టడము, అందరితో ఒక న్యాయవాదిగా ఉండి చట్టం తెలిసిన వ్యక్తి, ఒక న్యాయవాదిగా ఉండి సుప్రీంకోర్టు అడ్వకేట్ అని హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకునే ఈ ముఖ్యము స్వయంగా ఆయన తమ్ముడు నాపై దాడి చేస్తూ వాళ్ళ అనుచరులతో కొట్టించి నన్ను చంపే ప్రయత్నం చేశారు. నేను చాలా భయభ్రాంతిగా గురయ్యాను. నేను పోలీసులు రాకపోతే నాకు ప్రాణం పోయేది. అంత ఘోరంగా జరిగింది. అసలు ఒక చట్టం తెలిసిన ఒక అడ్వకేటు ఏ విధంగా చట్టాన్ని ఇతని చేతిలో తీసుకొని నా వల్ల నేను తప్పు ఉంటే మీరు పోలీస్ స్టేషన్ కానీ పోలీసుల ద్వారా ఇది చేసేది ఉండే. నేను ఎవరికి ఏం ఇది చేయలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. అనవసరంగా నా మీద 15 రోజుల కింద 20 రోజుల కింద హైడ్రా కూల్చివేసింది నా వల్లే అని చెప్పేసి నా మీద మనసులో పెట్టుకొని నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఈ అడ్వకేట్ ముఖ్యంని చట్టం తెలిసిన అడ్వకేట్ ముఖ్యంని బార్ అసోసియేషన్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నుంచి తొలగించాలని ఆయన తీవ్ర చర్యలు తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. నాకైతే ప్రాణహాని ఉంది వాళ్ళ వలన. మీరు దయచేసి పోలీసు వారు కానీ మన మీడియా సోదరులు కానీ అందరూ మా గిరిజన సంఘాలు కానీ అందరూ నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్గా ఉంటారని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను.